తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయి రవాణా చేయడానికి ముఠా సభ్యులు కొత్త దారులు వెతుకుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి కళ్ళు కప్పి గంజాయి రవాణా చేయడానికి సరికొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. తాజాగా పట్టుబడ్డ గంజాయి ముఠా సభ్యులు తెలివికి పోలీసులు అవాక్కయ్యారు. ఇక పనాస పండ్ల రవాణా చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి గంజాయి రవాణాకు పాల్పడుతోంది ఆ ముఠా. అయితే హైదరాబాద్ పోలీసులకు విషయం తెలిసి వారిని పట్టుకోవడానికి పక్కగా ప్లాన్ చేశారు. బృందాలుగా ఏర్పడి ముఠా కోసం మాటు వేశారు. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కటకటాల్లోకి తేసోశారు. మహారాష్ట్ర ఉస్మానాబాద్కు చెందిన గణేష్ రామస్వామి డ్రైవర్గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి పలాస ప్రాంతానికి చెందిన రత్నాభాయి అనే గంజాయి వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అయితే గణేష్ తన స్నేహితుడైన డ్రైవర్ విజయశంకర్ కులకర్ణికి గంజాయి దందా గురించి తెలిపాడు. గంజాయి రవాణాలో అతడి సహకారం కోరాడు గణేష్. అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి గంజాయి రవాణాకు ప్లాన్ చేశారు. అయితే పోలీసుల కంటపడకుండా గంజాయి రవాణా చేయడానికి వారు కొత్త దారి వెతికారు. పండ్ల లోడులో గంజాయి మూటలను తరలిస్తే పోలీసులు కనిపెట్టలేరని భావించారు. ఇంకేముంది, ఒక మహీంద్రా మినీ వ్యాన్ను కొనుగోలు చేసి ఒడిశా వెళ్లారు. రత్నాభాయి వద్ద గంజాయి కొనుగోలు చేసి వ్యాన్లో లోడ్ చేయించారు. గంజాయి మూటలపై పనసపళ్లను లోడ్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేశారు. అయితే 20 రోజుల క్రితమే గంజాయి రవాణాపై సమాచారం తెలిసిన ఎక్సైజ్, ఎస్టీఎఫ్ 2 బృందాలుగా రంగంలోకి దిగి ముఠా కోసం మాటు వేశారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా తరలిస్తుండగా వ్యానును ఆపి తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో వ్యాన్లో పనస పండ్ల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. 2 స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 410 కిలోల గంజాయితో పాటు మినీ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2,50,00,000 రూపాయలుంటుందని అధికారులు తెలిపారు. గంజాయి వ్యాపారి రత్నాభాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.